దేవుని యొక్క వాక్యంలో మనం కలిసి చెప్దాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. గొర్రెల కాపరులు వారు చీకటిలో ఉండగా దేవుని దూత వారికి ప్రత్యక్షమై, ఇదిగో భయపడకండి, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని జ్ఞాపకం చేస్తుంది. సంఘముగా సేవకునిగా మేము చేరినాము, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభు వారు మిమ్మల్ని రక్షించి కాపాడి మీ కుటుంబమునకు ఎల్లప్పుడూ దీవెనకరముగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనములు, స్తోత్రాలు. ప్రభా, ఈ ఉదయకాలంలో ఇంతవరకు క్యారల్స్ మీరు తోడుగా ఉండి నడిపించారు. మరి ప్రత్యేకంగా నాయన ప్రభా, మీరు నడిపించినటువంటి గృహము నాయన తండ్రి, మోషన్న గృహమును మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో నాయన ప్రభా, తను ఇచ్చిన సతీమణ్ణి, అదేవిధంగా ఇచ్చిన కుమారులను కుమార్తెను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీ కృపలో మీరు బలపరచండి, భద్రపరచండి. కుటుంబం అంతా చుట్టూ మీ దూతల కాపుదల నుంచి మీరే బలపరిచి ఈ క్రిస్మస్ సమాధానమును శుభమును ఇది ఈ గృహానికి దయచేయమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి.